తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఓపీ సేవలు బహిష్కరించారు. కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ ఘటనను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాల ఎదుట తెలంగాణ జూనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. అత్యవసర సేవలు మినహా ఓపీ సేవలకు దూరంగా ఉంటూ ఒక్కరోజు సమ్మెలో పాల్గొన్నట్లు తెలిపారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, జూనియర్ డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కోల్కతాలో వైద్యురాలిని అమానుషంగా మానవభంగం చేసినటువంటి చంపిన నేరస్తులకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి వైద్య కళాశాలలో, ఆసుపత్రిలో వైద్యులకు సెక్యూరిటీ మెరుగుపరచాలని, కనీస మౌలిక వసతులు కల్పించాలని, డాక్టర్లకు డ్యూటీ రూమ్లో అందుబాటులో ఉంచాలని కోరారు. 3 days బ్యాక్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ 30 years పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆమెని అసాల్ట్ చేశారు. ఒక 4 members లోకల్ గుండాస్ అసాల్ట్ చేసి చంపేశారు. ఆ ఇష్యూ ఎంతమందికి ఐడియా ఉందనేది మాకైతే ఎంతవరకు తెలియదు. ఇట్లా ఇష్యూ అనేది ఒక డాక్టర్కి, మా కో డాక్టర్కి, మా సీనియర్ అయి ఉండొచ్చు, ఒక డాక్టర్కి జరగడం అనేది మాకు చాలా బాధగా ఉంది. దాన్ని మేము రిప్రజెంట్ చేయడానికి, ఇష్యూకి ఆమెకు జరిగిన దానికి న్యాయం జరగాలని చెప్పేసి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. 3 days నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము. పబ్లిక్ న్యూసెన్స్ ఏమీ అవ్వకుండా క్యాండిల్ లైట్ ర్యాలీ చేసాము, బ్లాక్ బ్యాడ్జ్ ప్రొటెస్ట్ చేసాము. ఈరోజు ఇట్లా ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇట్లా మేము డైలీ ప్రొటెస్ట్ చేస్తున్నా, ఇంతవరకు ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేదు. అదే మా డిమాండ్ ఏంటి అంటే, ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ అనేది ఇప్పటికే జస్టిస్ డిలే అయింది. డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. అట్లా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఫార్వర్డ్ చేసినా అన్నారు. సో సిబిఐ అనేది ఎంత ఫాస్ట్గా ఆ కల్ప్రిట్స్ని బయటికి తీసి వాళ్ళకి శిక్షిస్తుంది అనేది మనకు తెలియదు. సో ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవ్వాలి ఒకటి. రెండవది, క్రైమ్ చేసిన వాళ్ళతో పాటు ఆ క్రైమ్ని కప్పిపుచ్చడానికి ట్రై చేశారు లోకల్గా ప్రిన్సిపల్స్ కానీ, అక్కడున్న ఆ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్స్ కానీ, డీన్స్ కానీ, ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ కానీ ఇట్లా. సో వాళ్ళని కూడా శిక్షించాలి, లేదంటే వాళ్ళని ఆ పొజిషన్లో నుంచి దించేసేయాలి. Number one, చాలా మందికి ఇంకా తెలియదేమో, బట్ సో మచ్ ఆఫ్ బ్రూటల్ క్రైమ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ కోల్కతా. సో దాని గురించి అడ్రస్ చేయాలి. వీ డిమాండ్ ఫర్ జస్టిస్. హూ ఎవర్ ద కల్ప్రిట్స్, క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్రిమినల్స్ బయటపడాలి, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. అండ్ దట్ పనిష్మెంట్ షుడ్ బి ఎవిడెంట్, అవుట్ ఇన్ ది ఓపెన్ టు ఎవ్రీ వన్, సో దాట్ వేరే ఇంకా ఎవరికన్నా ఫియర్ అంటే ఆ చెయ్యాలి అన్న థాట్ ఉన్నా కూడా వాళ్ళు భయపడి ముందుకు రాకూడదు. సో స్ట్రిక్ట్ లైక్